హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ. నా పేరు దివ్య అండి. మీ పేరేంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. రోజు మన ఇంటి గుమ్మం ముందు కనీసం చిన్న ముగ్గు అయినా వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఛానల్లో సంక్రాంతి పండగ అయ్యే వరకు కూడా ఇలాంటి నెల ముగ్గులు, మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సంక్రాంతి పండగ అనగానే మీకేం గుర్తుకు వస్తుంది? నాకైతే నా చిన్నప్పుడు ఆవు పేడతో భోగి పిడకలు చేసి వాటిల్ని ఎండబెట్టి దండలుగా గుచ్చుకొని భోగి రోజు పొద్దున్నే తలస్నానం చేసి భోగి మంటల్లో ఆ దండల్ని వేయడం గుర్తుకు వస్తుంది. ఆ దండలు కాలిన తర్వాత భోగి మంటకి దండం పెట్టుకుని పిడకలు కాలిన బూడిదని బొట్టు పెట్టుకోవడం గుర్తుకు వస్తుంది. సంక్రాంతి పండగ అనగానే ముందుగా మీకేం గుర్తుకు వస్తుంది? అసలు సంక్రాంతి పండగ అంటేనే భోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు. మా గోదావరి జిల్లాలో పిండి వంటల గురించి చెప్పాలంటే సున్నుండలు, అరిసెలు, పాకుండలు, మురిపీలు, గోరుమిటీలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే అవుతుందండి. ఇంకా మా గోదావరి జిల్లాలో అమ్మవారి జాతరలు, తీర్థాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం అయితే నెల రోజులు చాలా వైభవంగా జరుగుతుంది. భోగి రోజున మొదలుపెట్టి నెల రోజులు ఈ తీర్థం చేసి ఆఖరి రోజున చాలా ఘనంగా అన్న సంతర్పణ చేస్తారండి. మీరు ఎప్పుడైనా మావుళ్ళమ్మని దర్శనం చేసుకున్నారా? లేకపోతే ఈసారి తప్పకుండా దర్శనం చేసుకోండి. అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అమ్మవారు చాలా అందంగా ఉంటారు. పల్లెటూర్లలో సంక్రాంతి పండగ వస్తే అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా వాకిలి మొత్తం ముగ్గులతో నింపేస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, పొద్దున్నే కీర్తనలు పాడుకుంటూ హరిదాసుల వారు రావడం, వారికి బియ్యం పోసి డబ్బులు ఇవ్వడం, అందంగా ముస్తాబైన గంగిరెద్దులు వస్తే వాటికి పాత పెళ్లి చీరలు, పెళ్లి కర్పూర దండలు వేసి డబ్బులు ఇవ్వడం. ఈ సంక్రాంతి పండగకు ఉండే మెమరీస్ ఇంకా ఏ పండగకు ఉండవేమో కదండి. దీపావళి అంటే మందులు కాల్చడం, దీపాలు పెట్టడం, ఉగాది అంటే ఉగాది పచ్చడి, ఇలా ఏ పండుగను తలుచుకున్నా రెండో మూడో గుర్తుకు వస్తాయి. కానీ సంక్రాంతి పండుగ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఈ సంక్రాంతికి అందరం కుటుంబంతో చాలా ఆనందంగా పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ముగ్గు ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఈ ఛానల్లో ఇలాంటి లాంగ్ వీడియోస్ని, షార్ట్స్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.